హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7-8. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. అంటే అప్పటిదాకా కూడా నరునికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదన్నమాట. లేదా పరలోకమునకు ప్రవేశించడానికి నరునికి అవకాశం లేదన్నమాట. మనం ఒక రకంగా చెప్పాలంటే దే వాజ్ ఎన్ నో ఎంట్రీ బోర్డ్ అని చెప్పచ్చు అనమాట. కానీ యేసయ్య రక్తం ఏం చేసింది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. సో ఈ వాక్య భాగంలో మరి యేసయ్య పరలోకములో యాజకత్వం జరిగిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఎవరి నిమిత్తం అక్కడ ప్రాతినిధ్యము వహిస్తుంటున్నాడు అంటే మన నిమిత్తం అనమాట. అంటే ఆదాము సంతానము నిమిత్తము. సో పరలోకములో ఆయన మనవి ఏంటి అంటే, నేను ఎక్కడైతే ఉన్నానో నేను ప్రాతినిధ్యము వహిస్తుంటున్నా ఆదాము సంతానము కూడా, అంటే వారిని అక్కడ ఆయన రిప్రజెంట్ చేస్తుంటున్నాడు కనుక వారు కూడా నేను ఉన్న చోటనే ఉండాలి అనేసి ఆయన మనవి అనమాట. ఆయన మనవి ఆమోదించబడుతున్నది. అది ఎలా సాధ్యము అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-12. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదినైనా గుడారము ద్వారా మేకలేకయు కోడలేకయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. సో ఇప్పుడు యేసయ్య తన స్వరక్తముతో పరలోకములోనికి ప్రవేశించుంటున్నాడు గనక మన నిమిత్తమై ఆయన అక్కడ ప్రాతినిధ్యము వహిస్తుంటున్నాడు గనక మన ప్రధాన యాజకుడిని బట్టి మరియు ఆయన స్వరక్తమును బట్టి మనకు పరలోకము తెరవబడింది అనేసి మనము చెప్పవచ్చు అనమాట. సో యేసు రక్తమును అంగీకరించిన ప్రతి నరుడు కూడా అతడు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ రక్తంలో ఉంటున్న నిత్య జీవమును బట్టి అతడు పరలోక వాసుడనేసి మనము చెప్పవచ్చు అనమాట.